వ్యవసాయ రంగంలో సరికొత్త పరివర్తనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ దిశగా ఇప్పుడు పొగాకులో రంగు మారిన పాలిపోయిన ఆఫ్ స్టైల్ రకానికి పొగాకునకు కిలోకు 10 రూపాయల చొప్పున ధర లోటు కింద చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం సంచలనంగా మారింది. తక్షణం దీన్ని అమల్లోకి తీసుకురానుంది. 94 మిలియన్ కిలోల పొగాకుకు ఇది వర్తింపజేయనుంది. ఇందుకు 94 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. తద్వారా 44,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఆక్వా జోన్ పరిధిలో లేని 12,500 మంది రైతులకు యూనిట్ విద్యుత్తును రాయితీపై 1.50 రూపాయల చొప్పున సర్కార్ అందించనుంది. దీన్ని కూడా ఇదే నెల నుంచి అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లు ప్రారంభిస్తాం. రాయలసీమను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలను వేగంగా అమలు చేయాలి. ఎల్నినో ప్రభావం నియంత్రణ చర్యలపై ప్రతి మంగళవారం సమీక్షిస్తా అని సీఎం తెలిపారు. ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జలవనరులు తదితరాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. బ్యారెన్కు 50,000 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం ఇచ్చే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. ఇప్పటి వరకు 48.27 మిలియన్ కిలోల ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు జరిగాయని అధికారులు వివరించారు. కేవలం ఇవి మాత్రమే కాక ఇంకా రైతుల అభివృద్ధి కోసం సీఎం ప్రస్తావించిన ముఖ్యాంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఆక్వా సంక్షోభాన్ని నివారించేలా రొయ్య మేత ధరల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు మేత ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. ఎల్నినో నేపథ్యంలో కరువు నివారణ ప్రణాళిక రూపొందించి రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లాలి. ప్రభుత్వ విధానాలను వివరించాలి. పీఎండీఎస్ విధానంలో సాగు చేసేందుకు గల అవకాశాలను రైతులకు తెలియజేయాలి. రైతు యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని వేగంగా చేర్చాలి. ఇలా వ్యవసాయ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టడం ఎంతో హర్షణీయంగా రైతులు భావిస్తున్నారు.